అందరికీ నమస్కారం. నేను మీ శ్రీకాంత్. ఈ వీడియోలో చాలా బర్నింగ్ క్వశ్చన్, $1,000,000 క్వశ్చన్ అయినటువంటి క్వశ్చన్కి మనం ఆన్సర్ చెప్తాం. ఏ జాబ్ చేయాలి, ఎలాంటి కెరీర్ని మనం ఎంచుకోవాలి అనే దాని మీద. ఇట్స్ $1,000,000 క్వశ్చన్. కొంతమందికి అయితే ఏం చేయాలి అనేది తెలుసుకోవడానికి 10 ఏళ్ళు పడుతుంది. మన తెలుగు రాష్ట్రాల్లో అయితే ఫస్ట్ బీటెక్ చేస్తారు, తర్వాత ఏం చేయాలనేది ఆలోచిస్తారు. కాబట్టి ఆ టైం అంతా వేస్ట్ చేయకుండా మనం ముందే అసలు ఎక్కడి నుంచి వస్తుంది, ఏం చేస్తే బాగుంటుంది అనేది మనం ముందే తెలుసుకొని ఫస్ట్ ఆ టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్గా పనిలోకి వద్దాం. ఆన్సర్ కూడా అదేనండి. ఇప్పుడు లాయర్ చేసేవాళ్ళు, ఇప్పుడు డాక్టర్లు లాయర్లు ఉంటారు కదా, కోర్స్ చేసేవాళ్ళు. లాయర్ అయ్యేవాళ్ళు లాయర్ అయిపోతారండి, డాక్టర్ అయ్యేవాళ్ళు డాక్టర్ అయిపోతారు, ఇంజనీర్ అయ్యేవాళ్ళు ఇంజనీర్ అయిపోతారు. అంటే ఐఐటీకి వెళ్ళిపోతారు, వాళ్ళు తెలిసిపోద్ది ఏం చేయాలనేది. ఐఏఎం వెళ్ళేవాడు ఐఏఎం వెళ్ళిపోతాడు, తర్వాత మేనేజ్మెంట్లోకి వెళ్ళిపోతాడు. బాగుంది. అసలు వీళ్ళు ఎంతమంది ఉంటారు? మిగతా వాళ్ళు మామూలు డిగ్రీ చేసి, మామూలు కాలేజెస్లో చేసి ఏ పని చేయాలా అనేది ఇటువంటి క్వశ్చన్ మార్క్లో ఉండి, ఇంకా గవర్నమెంట్ జాబులు ట్రై చేద్దామా, ఎప్పుడు నోటిఫికేషన్స్ పడతాయి, ఏ ఏ జాబులు ఎప్పుడు నోటిఫై అవుతాయి అనేది వెయిట్ చేస్తూ ఏళ్ళకేళ్ళకి వచ్చేవాళ్ళు లక్షల్లో మంది ఉంటారు. నేను చెప్పిన ఫస్ట్ కేటగిరీ వాళ్ళు, వాళ్ళకి తెలిసి ఏం చేయాలో వాళ్ళని వదిలేస్తాం, పక్కన పెట్టేస్తాం. ఇప్పుడు డాక్టర్ చదివాడంటే వాడు డాక్టర్ అవుతాడు, మనకు తెలుసు. ఓకే, ఎంత పెద్ద డాక్టర్ అవుతాడని వాడు, దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. సో లాయర్ చదివేవాడు లాయర్ అవుతాడు, ఏ క్రిమినల్ లాయర్ సివిల్ లాయర్ అవుతాడు, దట్స్ వెరీ క్లియర్. కానీ వీళ్ళ పర్సంటేజ్ చాలా తక్కువ, చాలా తక్కువ. దేంతో కంపేర్ చేస్తే మాస్ నెంబర్ ఆఫ్ పీపుల్, లక్షల లక్షల మంది ఉంటారు కదా. మీరు ఒక 100 మందిని తీసుకుంటే, నేను చెప్పిన ఫస్ట్ కేటగిరీ ఏం చేయాలో తెలుసు, స్ట్రైట్ ఫార్వర్డ్. వాడు బిజినెస్ చేస్తాడు వాళ్ళ నాన్న, సో హీ విల్ గో టు ద బిజినెస్ స్కూల్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ టు ద బిజినెస్. హీ నో వాట్ నీడ్స్ టు బి డన్, హీ ఆర్ షీ నోస్. ఓకే, సో ఇలాగా ఇటువంటి వాళ్ళు ఓన్లీ 10-15 ఉంటారండి. 85% మంది వాళ్ళకి ఏం చేయాలో తెలియట్లేదు, ఏ జాబ్ చేయాలో తెలియట్లేదు. అర్థమైందా? సో దానికి వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నా. సో దీస్ ఆర్ నార్మల్ పీపుల్, యావరేజ్గా పాస్ అయిన వాళ్ళు, నార్మల్ డిగ్రీస్, BA, BSc, MCA, MBA, ఒక్కొక్కసారి MBA చేసిన వాళ్ళు, లేకపోతే కొన్ని కేసెస్లో బీటెక్ చేసిన వాళ్ళు, ఆఫ్కోర్స్ పాపులర్లీ. సో దే ఆర్ నాట్ ఎంప్లాయబుల్, దే ఆర్ కన్ఫ్యూజ్డ్. ఇంకా కొంతమంది ఏంటంటే గవర్నమెంట్ జాబ్స్కే మనం వెళ్ళాలి అనేటువంటి భావనలో ఉండేవాళ్ళు ఉంటారు. సో బ్యాంకింగ్ జాబ్స్, విచ్ ఇస్ వెరీ పాపులర్ స్ట్రీమ్, బ్యాంకింగ్ జాబ్స్కి వెళ్ళే వాళ్ళు, వెళ్దాం అనుకునే వాళ్ళు ఉంటారు. నేనేం చెప్తున్నానంటే కెరీర్ ఇదే మాట. ఏ కెరీర్ తీసుకోవాలి అనే దాని మీద చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారండి. నేను క్రిస్టల్ క్లియర్గా చెప్తున్నాను, ఎందులో మీరు డబ్బులు సంపాదించగలిగితే అదే మీ కెరీర్. బట్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ మీరు ఒకవేళ బీటెక్కో డిగ్రీయో చేసి, అంటే ఇంకా మీకు చదువుకునేటువంటి టైం అయిపోయింది, మనం జాబ్ చేయాలి అనేటువంటి స్టేజ్కి మీరు వస్తే, ఖచ్చితంగా మీరు డబ్బులు సంపాదించాలి అనేటువంటి కాన్సెప్ట్ మీద ఉండాలి తప్ప, నాకు ఈ కెరీరే కావాలి, ఈ కెరీర్ అయితేనే నేను వర్క్ చేస్తాను అంటే అది కుదరదు. ఉదాహరణకి మీరు డిగ్రీ చేశారు లేదా MBA చేశారు, నాకు Group 1 కావాలంటూ ఎలాగండి? Group 1లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎంతమంది కాంపిటీషన్కి వస్తారు? స్టాటిస్టిక్స్ నేను పెద్దగా చెప్పక్కర్లేదు, తెలుసు కదా. నేను IASL వాటి గురించి చెప్పట్లేదండి, నార్మల్ Group 1, Group 2, 3 or 4 లేదా బ్యాంకింగ్ జాబ్స్ గురించి చెప్తున్నానండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గురించి మీరు అర్థం చేసుకోవాలి. మీరు ఈ 16 years ఆఫ్ ఎడ్యుకేషన్ అయిన తర్వాత డబ్బులు సంపాదించేటువంటి కెపాసిటీలో లేకపోతే, దట్ ఈజ్ యువర్ షార్ట్ కమింగ్ అండి. హానెస్ట్లీ అది మన తప్ప కాదా అనేది మనం ఒకసారి ఆలోచిద్దాం. ఎందుకంటే ఇన్నాళ్ళు మనం ఎలా చదివాం, ఎన్ని క్లాసులకు వెళ్ళాం, ఎన్ని ప్రాక్టికల్ అప్రోచ్లో మనం ప్రాజెక్ట్స్ చేసాం, ఎంత సబ్జెక్ట్ అర్థమైంది అనే దాన్ని తెలుసుకుందాం. ఒకసారి మీరే ఒకసారి క్వశ్చన్ వేసుకోండి, అర్థమైందా? ఏదో సినిమాలో చూపించినట్టు ఏదో బీటెక్ అంటే ఏదో టైం పాస్ అయిపోయి, ఏదో లెక్చరర్ మీద జోకులు వేసుకుని, లేకపోతే
అలాగా పబ్బుల్లోనూ, బార్‌లోనూ తిరుగుతూ అదే బెంచ్ మార్క్ అనుకుని ఎన్నిసార్లు నువ్వు గడపలేదు. అవునా కాదా? ఎందుకంటే చాలా చాలా రాంగ్ డైరెక్షన్‌లో యూనివర్సిటీ ఎడ్యుకేషన్ గానీ, లేకపోతే ఇటువంటి కాలేజ్ ఎడ్యుకేషన్ గానీ ఉందండి. మనం చూస్తూనే ఉన్నాం. చేస్తాడు. డిఫరెంట్ డిఫరెంట్‌గా ఉంటారండి. కరెక్టే. బట్ అదే కరెక్ట్ అని మనం అనేసుకుంటున్నాం. మీకు ఆ 4 ఇయర్స్ బీటెక్ అనుకుంటే యూ హ్యావ్ ఎ వండర్‌ఫుల్ ఆపర్చునిటీ టు డూ లాట్ ఆఫ్ ప్రాజెక్ట్స్. మీరు నేర్చుకోండి. ఇండస్ట్రీకి ఎలా ఉపయోగపడుతుంది అనే దాన్ని చిన్న చిన్న మినీ ప్రాజెక్ట్ చేసుకోవడానికి చాలా ఆపర్చునిటీ ఉంటుందండి 4 ఇయర్స్. కానీ మనం ఏం చేస్తున్నాం? ఏదో ఏదో డిఫాల్ట్ సెట్టింగ్‌లో ఎక్కడో ఏదో ఆల్ ఇన్ వన్నో లేకపోతే వన్ డే మ్యాచ్ లాంటివి ఆడేసి చదివేసుకొని మనం ఏదో పాస్ అయిపోయాం అనుకుంటాం. ఏదో సేమ్ థింగ్ డిగ్రీ కూడా అంతే ఉందండి. డిగ్రీ ఏం పెద్ద ఇట్స్ నాట్ డిఫరెంట్. ఎనీ ఫీల్డ్ ఫార్మసీ తీసుకుని అలాగే ఉంది. బయోటెక్నాలజీ ఏ కోర్స్ అయినా సరే, బాటనీ అయినా సరే. ఇప్పుడు ఎక్స్‌పెక్టేషన్ ఏంటంటే ద మూమెంట్ యూ కంప్లీటెడ్ యువర్ గ్రాడ్యుయేషన్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ యూ మస్ట్ బీ ఎంప్లాయబుల్. మీరు ఒక ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసే సిచ్యుయేషన్‌లో ఉండాలి అప్పటికే. ఇప్పుడు మళ్ళీ మీరు కోర్సులు జాయిన్ అయ్యి లేదా మళ్ళీ మీరు ఏదో గవర్నమెంట్ పోస్ట్ ట్రై చేస్తాను అంటే అది ఎన్ని సంవత్సరాలు తీసుకుంటుంది? మళ్ళీ 3 ఇయర్స్ తీసుకుంటుంది, 4 ఇయర్స్ తీసుకోవచ్చు. కొన్ని కేసెస్‌లో 5 ఇయర్స్ ఏదో ఛాన్స్ ఇస్తున్నారు కదా అని తీసుకుంటూనే ఉంటారు. ఇప్పుడు మీరు ఎక్స్‌పెక్టేషన్ ఏంటంటే మీరు 4 lakhs సంపాదించగలరు అనుకోండి. ఏదో ప్రైవేట్ జాబ్‌లో బై డిఫాల్ట్ సెట్టింగ్‌లో చేసేయండి అది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూ కంప్లీటెడ్ యువర్ జాబ్. యూ వాంట్ టు గో ఫర్ గవర్నమెంట్ జాబ్. ఇట్స్ ఓకే, యూ గో ఫర్ ఇట్. బట్ స్టిల్ యూ హ్యావ్ టు వర్క్. మీరు ఏదో దాంట్లో డబ్బులు సంపాదించాలండి ఫస్ట్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. డబ్బులు గురించి సంపాదించకూడదు, వద్దు డబ్బులు ఎప్పుడు డబ్బులేంటి దట్ ఈస్ వాట్ ఇట్ మ్యాటర్స్. అదేంటిది ఇప్పుడు ఆలోచించకపోతే ఇంకెప్పుడు ఆలోచిస్తారు? నాకు అర్థం కాదు. నో మనీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, ప్యాషన్ ఈజ్ ఇంపార్టెంట్. ప్యాషన్ ఏంటంటే నాకు అర్థం కాదు. యు ఆర్ ప్యాషనేట్ ఫర్ వాట్? గవర్నమెంట్ జాబ్? గవర్నమెంట్ జాబ్ ఈజ్ నౌకరీ. You are passionate about becoming a naukar, is it? Why you need to be passionate for becoming naukar? అదే కదా క్వశ్చన్ మరి. సో వీ హ్యావ్ టు ఎర్న్ మనీ. సో మీ యొక్క బ్రెయిన్ కానీ మీ యొక్క ఫిజికల్గా ఎఫర్ట్ కానీ ఈ యొక్క మెంటల్ ఎఫర్ట్ కానీ ఎందులోనో పెట్టి మీరు దాన్ని మనీగా కన్వర్ట్ చేసుకుంటున్నారు. సో దట్ షుడ్ బి యువర్ ఫోకస్, నాట్ కెరీర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు బై డిఫాల్ట్ ఒక అమ్మాయికి ఎంబీఏ అయింది లేదా డిగ్రీ అయింది. సో ప్లీజ్ గో ఫర్ ట్యూషన్స్ చెప్పండి. ఓకే, ఎంత తక్కువైనా తీసుకోండి. ఫస్ట్ ట్యూషన్స్ అయితే చెప్పండి, యూ విల్ గెట్ ఎక్స్పీరియన్స్. ఈ ట్యూషన్స్ని మెల్లిమెల్లిగా ఎక్స్టెండ్ చేసుకున్నారనుకోండి, లాజిక్ రీజనింగ్ లేకపోతే ఈ బ్యాంక్ వాళ్ళ ట్రైనింగ్స్ చాలా ఉన్నాయి, అక్కడ వరకు ఎక్స్టెండ్ చేసుకోండి. మీరు ఇలాగ ఆలోచించారు అనుకోండి, ఇది మీరు స్టార్టింగ్లో చిన్నగానే చేస్తారు, తర్వాత ఓవర్ ద మేబీ విత్ ఇన్ నో టైమ్. ఫర్ ఎగ్జాంపుల్ అదే అమ్మాయి షార్ప్ ఇంటెలిజెంట్ అనుకోండి, షీ విల్ బీ ఏబుల్ టు టీచ్ లాజిక్ రీజనింగ్ ఫర్ ద పీపుల్. కానిస్టేబుల్ జాబ్స్ ఉంటాయి, లేకపోతే ఇవన్నీ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి కదా, 50,000 60,000 వస్తుందండి. ఎప్పుడు మీరు ఏదైనా ఒక జాబ్లో జాయిన్ అవ్వాలి, మనీ సంపాదించాలనే యాటిట్యూడ్తో మీరు స్టార్ట్ చేశారు. ఇది ట్యూషన్స్తో స్టార్ట్ చేశారు. తర్వాత మెల్లిగా లాజిక్ రీజనింగ్ కానీ లేకపోతే డేటా ఇంటర్ప్రిటేషన్ కానీ ఈ క్లాసులు తీసుకున్నారు, ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ. సో ఒక 3 yearsలోనే యు ఆర్ గెటింగ్ లైక్ 60,000 or 70,000. యా, దేర్ ఆర్ మెనీ పీపుల్, థౌజండ్స్ ఆఫ్ పీపుల్ లైక్ దట్ ఉన్నారు. అలాగా ఈ లైన్లో ఆలోచించి మనీ ఎక్కడ వస్తుంది అనేది ఆలోచించండి, ఆపర్చునిటీ ఎక్కడ వస్తుంది అనేది ఆలోచించండి. సో మీ ఇంక్లినేషన్ టీచింగ్లో ఎలా ఉందనుకోండి, ఇలా వెళ్తే యూ బై ద 5th year 6th year యూ విల్ గెట్ 1 lakh per month వెరీ ఈజీలీ. అసలు ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కన్నా ఎక్కువ సంపాదించే ఛాన్స్ ఉంది. సో ఈ మనీ మైండ్ సెట్, ఈ ఎర్నింగ్ ఓరియంటెడ్ మైండ్ సెట్ అనేది ఈ ఫ్రెషర్ అంటే ఎప్పుడైతే మీరు ఫ్రెషర్ కాదు, ఎప్పుడైతే కాలేజీ నుంచి స్టార్ట్ అయ్యారో అప్పుడు నుండి ఉండాలండి. సో ఇది చాలా కొద్ది మందికి ఉంటుంది. ఎవరికైతే ఎర్లీ ఉందో దే ఆర్ బికమింగ్ సక్సెస్ఫుల్. అర్థమైందా? ఇప్పుడు
ఓకే బీటెక్ చేశారు లేదా ఒక చిన్న డిగ్రీ చేశారు, గో ఫర్ గిగ్ ఎకానమీ. మన స్విగ్గీ కానీ లేకపోతే జొమాటో కానీ కొరియర్ డిస్ట్రిబ్యూషన్ కానీ అటువంటి ఫీల్డ్లోకి వెళ్ళండి. యూ విల్ అండర్స్టాండ్. మీకు డబ్బులు వస్తూ ఉంటే దెన్ యూ విల్ అండర్స్టాండ్ ఎక్కడికి వెళ్ళాలి అనేది. ఫస్ట్ 2 years 3 years డోంట్ లుక్ ఫర్ ఎనీ ఫ్యాన్సీ జాబ్స్, డోంట్ థింక్ ఆఫ్ ఎనీ సెక్సీ జాబ్స్ ఎక్సెట్రా. ఓకే, డోంట్ థింక్ లైక్ దట్. డూ సంథింగ్, కమ్ టు ద ప్లేస్ వేర్ జాబ్స్ ఆర్ అవైలబుల్. ఎక్కడైతే జాబ్స్ ఉంటాయో అక్కడికి వచ్చేసేయండి. మీ ఫ్రెండ్ ఇంట్లో ఉంటారా, ఉండండి. మీ పేరెంట్స్ హెల్ప్ తీసుకొని కొంతమంది తీసుకొని వస్తారా, రండి. ఫైండ్ సమ్ స్మాల్ జాబ్. ఇట్ కుడ్ బి సేల్స్ గర్ల్, ఇట్ కుడ్ బి రిసెప్షనిస్ట్, ఇట్ కుడ్ బి గిగ్ ఎకానమీ, ఇట్ కుడ్ బి స్విగ్గీ, జొమాటో, ఆర్ డ్రైవర్ ఇఫ్ యు ఆర్ గుడ్ ఎట్ డ్రైవింగ్. సో మీరు ఒక దాని మీద స్టార్ట్ చేస్తే మీకు అర్థమవుతుంది, మీకు స్కిల్స్ పెరుగుతాయి. యు ఆర్ లెర్నింగ్ దేర్, దాట్స్ ద రియల్ లెర్నింగ్. అర్థమైందా? అప్పుడు మీ జేబులో డబ్బులు ఎప్పుడైతే మీరు ఎర్నింగ్ చేసే సిచ్యువేషన్లో ఉంటారో, దీన్ని ఎలా డబ్బులు చేయాలి అప్పుడు ఆలోచిస్తారు. దెన్ యువర్ స్కిల్స్ విల్ షైన్. అప్పుడు మీరు దాని మీద ఎక్కడ ఫోకస్ చేయాలి. నేను ఎర్నింగ్ చేయాలంటే నేను ఎగ్జామ్స్ రాయాలా? ఓకే, ఇప్పుడు మీకు గవర్నమెంట్ జాబ్ రావడానికి 5 years పడితే ఏం చేస్తారు? వాట్ అబౌట్ 5 years? ఆవిరైపోయినట్టే కదా. సో అందుకని ఈ కెరీర్ మైండ్ సెట్ నుండి పక్కన పట్టి ఈ మనీ ఓరియంటెడ్ మైండ్ సెట్కి వెళ్ళి ఎక్కడ ఆపర్చునిటీ అనేది ఉంది అక్కడ మీరు డైరెక్ట్గా వర్క్లో దిగండి. ఓకే, డజంట్ మ్యాటర్, ఫ్రీగా మాత్రం చేయొద్దు, బట్ యూ హ్యావ్ టు గెట్ సమ్ శాలరీ. 10,000, 15,000, 20,000 వాట్ ఎవర్. ఈ రోజుల్లో మోరోలెస్ యాజ్ ఎ స్టాండర్డ్ అందరికీ 20,000, 25,000 వస్తున్నాయి. ఓకే, మల్టిపుల్ గిగ్స్ కూడా చేస్తున్నారు చాలామంది. స్విగ్గీలో చేస్తారు, ఊబర్లో చేస్తారు. డిఫరెంట్. మీరు అక్కడికి వెళ్తేనే కదా తెలిసేది. నేను అదే అంటున్నా. దెన్ యూ విల్ అండర్స్టాండ్ ఎక్కడికి వెళ్ళాలో. సో అలా మీరు స్టార్ట్ చేయండి. అలా స్టార్ట్ చేస్తే మనకి ఈ జాబ్లు, వెయిటింగ్లు, ఈ మధ్యలో పేరెంట్స్ మిమ్మల్ని తిట్టడాలు, మీరు ఏదో స్ట్రెస్ అవ్వడాలు ఇవన్నీ ఉండవండి. సో అప్పుడు మెల్లిగా డిఫరెంట్ డోర్స్ అనేవి ఓపెన్ అవుతాయి. అదే కదా చెప్పేది. సో ఓవరాల్గా నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, వాట్ ఐ షుడ్ డూ వెన్ ఐ కంప్లీట్ మై బీటెక్ అంటే, ఆర్ ఎనీ డిగ్రీ అంటే, యూ జాయిన్ ఎనీ జాబ్ యాజ్ పర్ యువర్ ఇంక్లినేషన్. మీ యొక్క టాలెంట్, మీ యొక్క ఇంక్లినేషన్ ఎటువైపు ఉందో అటువైపు మీరు డైరెక్ట్గా జాబ్లో దిగండి, రంగంలో దిగండి డైరెక్ట్గా. ఓకే, ఎక్కడెక్కడో ఫ్యాంటసీలో ఉండకండి. యూ డైరెక్ట్లీ గో దేర్, డూ దట్ జాబ్, ఎర్న్ మనీ. ఓకే, ఇంకోటి చెప్పమంటారా? వెన్ యూ ఆర్ గెటింగ్ మనీ, దట్స్ వేర్ ద ప్యాషన్ బిగిన్స్. దట్స్ ద సీక్రెట్. అర్థమైంది కదా? థ్యాంక్ యూ సో మచ్. దీని మీద ఇంకా వీడియోస్ చేయమంటే చేస్తాను. ఇంకా చాలా ఐడియాస్ ఉన్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.